హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ సూపర్ టేస్టీ అండ్ సూపర్ డెలీషియస్ చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఫ్లేవర్ గురించి అయితే చెప్పనక్కర్లేదండి, ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది. అలాగే ఈ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదండి, అలాగే ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఇంట్లో ఉండే మసాలాలు యూజ్ చేసి మనం ఈ చికెన్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ చికెన్ ఫ్రైని సైడ్ డిష్ గా అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి, లేదా స్నాక్స్ గా అయినా సర్వ్ చేయవచ్చు. సో ఇంకెందుకండి ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేస్తారో చూసేయండి. చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ పైన లోతుగా మందంగా ఉండేటువంటి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లోకి యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిసేపటికి కంప్లీట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వీటిని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నీట్ గా వాష్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ ని యాడ్ చేసి చికెన్ ని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చికెన్ ని బోన్స్ తో యాడ్ చేశానండి, మీకు కావాలంటే బోన్లెస్ చికెన్ అయినా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత మంటను సిమ్ లో పెట్టుకుని ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ అండ్ 2 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ ఫైనల్ గా 1 టీ స్పూన్ చికెన్ మసాలా వీటిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేయవలసిన అవసరం లేదండి, జస్ట్ ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తే చికెన్ అనేది చాలా తొందరగా సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రైకి వాటర్ యాడ్ చేయరండి ఫ్రై చేయడానికి. ఇన్ కేస్ మీకు మసాలాలు అడుగంటుతున్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి చికెన్ని మిక్స్ చేస్తూ కుక్ చేస్తే చికెన్ ఈజీగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి చికెన్ ఫ్రై తయారవ్వడానికి. కొద్దిసేపటికి చికెన్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. చాలా మంచి ఫ్లేవర్ అనేది చికెన్ కి యాడ్ అవుతుంది ఇలా పచ్చిమిర్చి అండ్ కరివేపాకును యాడ్ చేయడం వల్ల. అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని అండ్ ఫైనల్ గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ కొద్దిగా నిమ్మరసంని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై తయారైపోయింది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేస్తారో మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ముల్లాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.